సింపుల్గా తీయాలంటే ఎలాగన్నా? ఓకే చూడండి, కాలు ఎక్కడి వరకు సరిపోయింది, మొత్తం సరిపోయింది కదా. పరుపు ఏదైతే ఉందో ఇటు పక్క పెట్టేసి అనుకోండి, ఇటు పక్క ఉన్న వాళ్ళు హాయిగా నిద్రపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాం. అదేంటంటే కార్లో క్యాంపింగ్ చేయాలని చెప్పేసి చాలా మందికి అయితే కోరుకుంటూ ఉంటుంది అనమాట. దానికోసం అని చెప్పేసి మన దగ్గర ఉండేటటువంటిది అది నానో అయినా సరే, మారుతి 800 అయినా సరే, స్విఫ్ట్ అయినా సరే, ఇంకే కార్ అయినా సరే దాన్ని క్యాంపింగ్ కార్గా ఏ విధంగా మార్చొచ్చు అనేది ఈ రోజు వీడియో అనమాట. వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోకి అయితే 1000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. ఈ క్యాంపింగ్ సెటప్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఏంటి సంగతి అనేది చూసేద్దాం రండి. అన్న, కార్లో క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఎలా మరి, ఎక్కడ పడుకుంటారు? అందుకనే నీకు తెచ్చింది. సో ఎక్కడైనా ఏదైనా ప్లేస్లోకి వెళ్ళి కార్ ఆపేసి మొత్తం సీట్లు ఫోల్డ్ చేసి నీకు ఒక ఏరియా చూపిస్తాను. నీకున్న టాలెంట్ అంతా ఉపయోగించి తక్కువ ప్లేస్ ఆక్యుపై చేసాలంటే ఫోల్డ్ చేసిన తర్వాత తక్కువ ప్లేస్ ఆక్యుపై చేసాను. ఒక బెడ్ రెడీ చేయాలి, మంచం. చూద్దాం ఒకసారి నేను మొత్తం ఫోల్డ్ చేసి ఇస్తాను నీకు. అయితే గైస్, ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనేసి అంటే, సో ఈ ఫ్రంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రంట్కి పెట్టేయాలన్నమాట. నాకు ఇంకొక చిన్న ఆఫర్ అంటే, వెనక ఎవరైనా పడుకునేటప్పుడు అంటే ఈ సీట్ మాత్రం ముందుకు పెట్టేసి నేను డ్రైవ్ చేసుకునేటట్టు కూడా ఉండాలన్నమాట. అది కూడా చూడు. హెడ్ రెస్ట్లు తీసేయాలి. ఇదిగో ఇప్పుడు ఇది ఎత్తు. చాలా ఫోల్డ్ అయిపోయింది. హెడ్ రెస్ట్లు తీస్తాము, సీట్ ఫోల్డ్ చేస్తాము. ఈ పార్సల్ ట్రే కూడా తీసేద్దాం. సో ఈ ప్లేస్లో నేను పడుకునేటట్టు నువ్వు చెయ్యాలన్నమాట. ఉందా? సో ఇప్పుడు ఇందులోన నాకు ఇక్కడ వరకు తల రావాలి చేయాలన్నమాట నువ్వు. ఓకే, అది ఆ విధంగా చేస్తే చాలు. ఓ నేను 6 అడుగులు ఉందన్నా. 6 అడుగులు కాదు, 5 అడుగులు. 12, 5, 60, 5 అడుగులు. అవన్నీ బేరే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సీట్ వెనక అది తర్వాత పెట్టడానికి వీలుగా ఉండాలి. ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 ఇంచెస్ అది వెనక నిలబెట్టేసినా సరిపోద్ది అనమాట కరెక్ట్గా. 4/6 ఉంది. మనం 40 ఇంచ్ బై 5 ఫీట్ పెడతాం. పెట్టి ఓకే. ఇప్పుడు ఇదేంటంటే మన కారులో ఉన్న సైజు ఇదైనప్పుడు, సో ఇది ఇక్కడ మీద వేస్తావు బొందులు ఇలా దిగిపోకుండా ఉండాలంటే. ఇప్పుడు ఇక్కడ దీనికి 2 వేస్తావు, దానికో 2 వేస్తావు, మధ్యలో కోసేస్తావు. ఇవతల వ్యక్తి పడుకున్నాడు అనుకో, ఆ మొక్క ఫోల్డ్ చేస్తే నేను కారు తోలుకుంటాను. హింజులు 3 వేసిస్తాను అనమాట. అయితే 3 ఇక్కడేమో అటు 2 ఇటు 2. ఓకే, అటు ఇటు దాడి అటు ఇటు అటు ఇటు నవ్వుతుంది దాడి అట్టు. ఆ సీట్ మీద ఉంటుంది కదా, 2 వేసిన చాలులే. అయితే ఇక్కడ 2 మడత బొంతులు అయితే వేయడం జరిగింది కదా. వేసిన తర్వాత అది ఫోల్డ్ చేసి ఆ చివరికి అయితే అదిగోండి ఆ చిన్న ప్లేట్లు అయితే వేస్తున్నారనమాట. అది కో పాసింజర్ సీట్ వైపు ఉంటుంది, ఇటువైపు ఏదంటే డ్రైవర్ సీట్ వైపు ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఒక పక్క అయిపోయింది. ఇప్పుడు రెండో పక్క ఏంటంటే, నాకు కార్ చూడు, 2 కార్లు తిరిగిపోయి కలకత్తా గట్ట చూపిస్తాం మ్యూజియం. ఈ నెల అలాగే తీసుకెళ్ళాలి నేను. మే నెలలో మ్యూజియం వరకు 12:30 వరకు ఉంటారు అనుకున్నాను. నువ్వు రావడమే 10:30కి 11కి వస్తే 12:30 వరకు ఎలాగుంటావు? నువ్వు తెల్లవి 7 గంటలకు వచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. వస్తుంది ఉండు.
మడత బందులు వేసి ముక్కలు కట్ చేసిన ప్లేవుడ్ షీట్ అయితే కార్ లోపల పెట్టామండి. ఇప్పుడు కింద బేస్మెంట్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. బేస్మెంట్ రెడీ చేసే ముందు ఆ ఫ్రంట్ షీట్ ఏదైతే ఉందో అది ఫోల్డ్ చేస్తే సిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి అయితే చెక్ చేసుకున్నాం. ఆ విధంగా చెక్ చేసిన తర్వాత అంతా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు కింద బేస్మెంట్ల కోసం అని చెప్పేసి ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నామండి. ఎవరికి అవసరం లేదంటే ఇటు మడత పెట్టేసినట్టు. అందరు ఈ మొక్కలు అయితే మిగిలాయి కదా, నీకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఇప్పుడు అది ఇక్కడ నిల్చోవాలన్నమాట. అది ఈ బేస్మెంట్లో అది సెట్ అయిపోవాలన్నమాట. ముందుకో 2 దెమ్మలు వెనక్కో 2 దెమ్మలు తయారు చేస్తావు, లేకపోతే ఏడ్ చేస్తావు, నీ ఇష్టం. సరిపోద్ది. సరిపోద్ది. అన్న హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? తలపై కళ్ళు కదా, ఇంకో చిన్న బాక్స్ లోపలికి వెళ్ళినట్టు చేసి ఓసే. అవునా? కార్లో స్పేస్ వేసుకుండడానికి. ఏటన్నా ఎంత తెలివైనడు నువ్వు. ఇందులో బాక్స్ దిగింది అనుకో, చాలా సింపుల్. దీనిలో చేసేస్తాం అన్నమాట. ఓకే, బాక్స్ పెట్టావు, హైట్ అయిపోలేదా బాక్స్? ఇక్కడ కూడా బాక్స్ వచ్చింది, క్రాస్ కట్ చేస్తున్నావా? డొక్కు ట్యాపర్ చేసిన సరిపోద్ది. కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలంటే వెనక ముందుకు జరిపిస్తాను అంతే, సరిపోద్ది అంతే. ఇక్కడ తేడా వస్తుందంటే కొంచెం వెనక్కి అంతే. ఆ ట్యాపర్ సరిపోద్ది, కరెక్ట్ సరిపోయింది చూడు. సింపుల్గా తీయాలంటే ఎలాగన్నా? ఓకే, అది ఫోల్డ్ చేసాము. ఈ బాక్స్ బాక్స్ ఆ బాక్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇలా పడకుండా ఓకే, క్యాంపింగ్ సెటప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 1 అవర్లో ప్లేవుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పరుపు తయారు చేయాలి. పరుపు తయారు చేయాలంటే నేను పర్లాకిమిడి అయితే వెళ్తున్నాను. మాకు తెలిసినటువంటి వ్యక్తి అయితే ఉన్నారు, ఆయన దగ్గరికి అయితే పరుపు తయారు చేయించడానికి అయితే వెళ్తున్నానండి. విషయం ఏం జరిగిందంటే, ఎప్పుడు చిన్న చిన్న అవసరాలకు కూడా కారు తీసాను నేను. ఈరోజు ఎందుకో బండి మీద వెళ్ళాలనిపించి నేచర్ని ఆస్వాదిస్తూ బైక్ మీద అయితే వెళ్తున్నానండి. మొత్తానికి పర్లాకిమిడి అయితే చేరుకున్నాను, బ్రదర్ని అయితే కలిశాను. షీట్ అయితే తీసుకొని వచ్చారండి. ఇదిగోండి, 1.5 ఇంచ్ షీట్ అయితే దొరికిందనమాట. 1.5 ఇంచ్కి మనమైతే ఇప్పుడు ఏం చేస్తామంటే 2 అడుగులు 2 x 6 అడుగులు అయితే సెట్ చేస్తాము. 4/6 ఇది సెంటర్ కట్ చేసేస్తారు. మొత్తానికి గొట్టం అయితే తయారు చేశారు. 2కి 6 గొట్టాలు 2 అయితే తయారు చేశారనమాట. దాంట్లో అయితే ఈ స్పాంజ్ పెట్టేసి పైన చేతితో అయితే కుట్టేస్తున్నారు, చూసారు కదా. ఈ విధంగా ఈ 2 బెడ్లు అయితే తయారవడానికి మనకంటే 4 x 6 సైజ్ అనుకోండి, అంటే 2 x 6 లెక్కన 2 తయారవడానికి 2800 అయితే ఖర్చు అయిందండి. 1.5 ఇంచ్ షీట్ వేశారు కాబట్టి. అదే ఇంచి షీట్ వేస్తే 2500 అయితే అవుతుందన్నమాట. ఇలా ఈ విధంగా బ్రదర్ అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం నైట్ అయిపోయింది. నైట్ అయిపోయిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి, బీభత్సమైనటువంటి వర్షము. మన దగ్గర కార్ సౌకర్యం ఉన్నట్టు ఇటువంటి పరుపు తీసుకొని రావడానికి ఎవరైనా సరే కార్ తీసుకొని వెళ్తారు, కానీ బైక్ తీసుకొని వెళ్తారా? నేను బైక్ తీసుకొని వెళ్ళాను, సరిపడింది. లోపల యూజ్ చేసింది థర్మాకోల్ షీట్ కావడంతో తడిసినా సరే వెంటనే ఆరిపోయిందండి. ఇదిగోండి, ఎండలో అయితే ఆరపెట్టాను. ఆరపెట్టిన తర్వాత కార్లో అయితే యూజ్ చేసుకుందాం. ఇప్పుడు పెట్టింది ఎండలో ఎండకుండా కనుక మీరు లోపల వేసారనుకోండి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎండలో ఎండబెట్టిన తర్వాత మీకు ఇప్పుడు ఏ విధంగా సింపుల్గా అరేంజ్ చేసుకోవచ్చో నేనైతే చూపిస్తాను. సో బూట్ అయితే ఓపెన్ చేసుకొని హెడ్ రెస్ట్లు అయితే తీసేయాలి బ్యాక్ సీట్కి. సో ఈ పాసిల్ ట్రే కూడా తీసేయాలండి. సో ఇక్కడైతే లింక్ అయి ఉంటుంది అనమాట సీటు. ఇది ఈ తాడు కనుక పైకి ఎత్తాం అనుకోండి, ఇటువైపు ఒక తాడు ఇటువైపు ఒక తాడు, ఇది పైకి ఎత్తి హెడ్ రెస్ట్లు తీసిన తర్వాత ఇది పైకి ఎత్తామంటే అదైతే ముందుకు పడిపోతుంది. రెక్లైన్ చేసుకోవాలి ఫ్రంట్కి. మొత్తానికి అయితే 2 సీట్లు రెక్లైన్ అయితే చేస్తాను. 2 బాక్సులు అయితే చేయించాను కదా, ఒక దాంట్లో లోపలైతే ఒకటి అయితే ఇమిడిపోయింది.
తర్వాత థర్డ్ బాక్స్. ఇప్పుడు మనం ఎండలో ఆరపెట్టుకుని బెడ్లను అయితే తెచ్చుకుందాం. ఎట్టుంది బెడ్ సెటప్? మీరు ఎలాంటి బెడ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. 500 నుంచి 1000 రూపాయల్లో హాస్టల్ బెడ్లు అని దొరికితే అవైనా వాడుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. మరి మీరు కారులో తీసుకొచ్చిన బట్టలు బ్యాగులు ఎక్కడ పెట్టుకోవాలని కదా మీ డౌట్. ఇదిగోండి, ఈ కింద అయితే స్పేస్ ఉంటుంది. సో ఈ కింద అయితే మనం పెట్టుకోవచ్చు. మనం తెచ్చుకున్న లగేజ్ ఇదంతా కూడా ఈ కింద అయితే ఫస్టే పెట్టివచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్యాంపింగ్ కార్లోనికి అయితే వెళ్ళిపోదాం. ఎలా కావాలంటే అలా పడుకోవచ్చు అనమాట హాయిగా. ఇదిగోండి గైస్, ఈ విధంగా అయితే మనం పడుకోవచ్చు. మన తలగడ కావాలంటే తలగడ పెట్టుకొని హాయిగా పడుకోవచ్చు అనమాట. చూడండి, కాలు ఎక్కడి వరకు సరిపోయింది, మొత్తం సరిపోయింది కదా, హ్యాపీగా పడుకోవచ్చు. ఒకవేళ కనుక మనకి డ్రైవర్ సైడు రైడ్ చేసుకుంటా పడుకోవాలనుకోండి, ఇదిగోండి ఇదైతే మనం పైకి మడతెట్టేస్తాం. ఆ సీట్ అయితే వెనక్కి జరిపేసి పడుకుని పోవడమే. మరి మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ వ్యూ కనిపించాలి కదా, అందుకని చెప్పేసి మరి ఇది అడ్డు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. సో ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్లో మనకి ఆఫే కనిపిస్తుంది కదా, ఉన్న ఆఫ్ అయితే కనిపించట్లేదు. దానికోసం అని చెప్పేసి సింపుల్ ట్రిక్ అండి. అదేంటంటే పరుపు ఏదైతే ఉందో ఇటుపక్క పెట్టేసి అనుకోండి, ఇటుపక్క ఉన్న వాళ్ళు హాయిగా నిద్రపోవచ్చు. మనం హ్యాపీగా అయితే కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ క్యాంపింగ్ సెటప్ అంతటిని తీసేయడం కూడా చాలా సింపుల్ అండి. అది యాస్టీజ్గా ఫోల్డ్ చేసేస్తాం, సీట్ పైకి లేపేస్తే వెనక ఉండిపోతుంది. ఇది గైస్ మన కార్ క్యాంపింగ్ సెటప్కి సంబంధించి కంప్లీట్ వీడియో అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.